హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Teja తెలుగు. ఫ్రెండ్స్, మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్‌తో నాకు ఫేస్‌బుక్‌లో మానిటైజేషన్ అయితే అయ్యింది. స్టార్స్ టూల్స్ ఉంటాయి కదా! స్టార్ తాలూకా టూల్ తాలూకా మానిటైజేషన్ అయితే అయ్యింది. బేసిక్‌గా ఏంటంటే మనకి యూట్యూబ్‌లోని 4 మెయిన్ క్రైటీరియాస్ ఉంటాయన్నమాట. లైక్ మనకి 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. తర్వాత 4000 వాచ్ అవర్స్ ఆర్ షార్ట్స్ వచ్చేసరికి 10 మిలియన్ వ్యూస్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి 2 స్టెప్ వెరిఫికేషన్ అండ్ కొన్ని కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ని మనం ఫుల్‌ఫిల్ చేయాలి. ఇలా అయితే మనకేమో మానిటైజేషన్ అవుతది యూట్యూబ్‌లోని. కానీ ఫేస్‌బుక్‌లో ఏంటంటే మనకి 4 డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. అంటే మనకి స్టార్స్ అని చెప్పేసి, ఇన్‌స్ట్రీమ్ యాడ్స్ అని చెప్పేసి, లైవ్ యాడ్స్ అని చెప్పేసి, సబ్స్క్రిప్షన్స్ అని చెప్పేసి 4 డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఈ 4 డిఫరెంట్ టూల్స్‌లో మనకి ఏదో ఒక టూల్, ఏ టూల్ అయినా కూడాని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే, ఆ టూల్‌లోని మనకు కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియాస్ గాని మనం ఫుల్‌ఫిల్ చేసినట్టు అయితే మనకేమో మానిటైజేషన్ ఇండివిడ్యువల్‌గా వస్తదనమాట. ఇప్పుడు నాది స్టార్స్ అయింది, మానిటైజేషన్ అవుతది. రేపొద్దున్న మీ తాలూకా సపోర్ట్ గాని ఉండుంటే నేనేమో కొన్ని క్రైటీరియాస్‌ని ఫుల్‌ఫిల్ చేస్తాను. ఇన్‌స్ట్రీమ్ యాడ్స్ తాలూకా క్రైటీరియా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇన్‌స్ట్రీమ్ యాడ్స్ క్రైటీరియా చూడండి, ఇక్కడ పక్కన ఉంది. ఫాలోవర్స్ రావాలి, తర్వాత ఎంగేజ్‌మెంట్ ఉండాలి మంచిగా, తర్వాత యాక్టివ్ వీడియోస్ అప్‌లోడ్ చేయాలి. చేసినట్టయితే నాకు ఇన్‌స్ట్రీమ్ యాడ్స్ అన్నది నాకు ఫుల్‌ఫిల్ అవుతది. ఒకవేళ ఇన్‌స్ట్రీమ్ యాడ్స్ గాని ఫుల్‌ఫిల్ అయినట్టయితే నాకు ఇన్‌స్ట్రీమ్ యాడ్స్ నుంచి అంటే మనకి మధ్యలోని యాడ్స్ వస్తాయి కదా! వీడియోస్ మధ్యన యాడ్స్. ఆ యాడ్స్ వల్ల నాకు అమౌంట్ వస్తది. ఈ విధంగా మనకి 4 డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఈ 4 డిఫరెంట్ టూల్స్ నుంచి మనకి ఇండివిడ్యువల్‌గా అమౌంట్ అనేది రావడం జరుగుతది. ఇది మనకి ఫేస్‌బుక్‌లో ఉన్న అడ్వాంటేజ్ అనమాట. ఓన్లీ నార్మల్‌గా ఒక సింగిల్ నుంచే కాదు, మనకి 4 డిఫరెంట్ టూల్స్ నుంచి మనకి అమౌంట్ అన్నది వస్తది. ఇందులో నాదొచ్చేసరికి స్టార్స్ అయిందనమాట. ఇక్కడేంటంటే ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ టైమ్ మనం ఈ 4లోని ఏదో ఒకటైనా కూడాని ఫస్ట్ టైమ్ కంపల్సరీగా ప్రాసెస్ అనేది చేయాలి. నెక్స్ట్ 3 అయితే మనం ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ప్రీసెట్‌గా మనం ఇప్పుడు చేసింది సేవ్ అయిపోయి ఉంటది. సో, మనం నెక్స్ట్ 3 చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లమ్ లేదు. బట్ మనకి సింపుల్‌గా ఉంటది. నెక్స్ట్ 3 మానిటైజ్ అయినప్పుడు. ఈ పర్టిక్యులర్ మానిటైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంది, ఈ ప్రాసెస్ చేయడానికి మనకి కొన్ని కొన్ని డాక్యుమెంటేషన్స్ అవసరం వస్తది. లైక్ మనకి ఆధార్ కార్డ్ అవసరం వస్తది. అంటే ఫోటోస్ ఏమి తీయము. జస్ట్ మనకి ఆధార్ కార్డ్‌లోని అడ్రెస్ ప్రూఫ్ కావాలి. అండ్ నెక్స్ట్ మనకి అకౌంట్ డీటెయిల్స్, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావాలి. అంటే ఎక్కువ ఏం కాదు. జస్ట్ మన అకౌంట్ హోల్డర్ నేమ్ ఉండాలి. అండ్ ఆల్సో అకౌంట్ నంబర్ ఉండాలి. తర్వాత మనకి పాన్ కార్డ్ అవసరం వస్తది. అండ్ నెక్స్ట్ మనకి షిఫ్ట్ కోడ్ అని చెప్పేసి ఒకటుంటది. షిఫ్ట్ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది. షిఫ్ట్ కోడ్ అంటే ఏంటి అన్నది ఎవరికైతే తెలీదో వాళ్ళకి నేను లాస్ట్ వీడియో లాస్ట్‌లోనైతే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు షిఫ్ట్ కోడ్ అంటే ఏంటో తెలుస్తది. ఈ 4 మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ 4 మీరు దగ్గర పెట్టుకొని మీరేమో మానిటైజేషన్ ప్రాసెస్‌ని కంటిన్యూ చేయండి. ఒకటి పాన్, 2 ఆధార్, 3 మీ పాస్‌బుక్ అండ్ 4 వచ్చేసరికి షిఫ్ట్ కోడ్ ఉండాలి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇదొచ్చేసరికి నా పేజ్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు నోటిఫికేషన్‌లో చూసినట్టయితే ఇక్కడ యూ కెన్ గెట్ స్టార్టెడ్ ఎర్నింగ్ మనీ ఆన్ ఫేస్‌బుక్ అని చెప్పేసి నాకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను నాకు ఎలిజిబిలిటీ ఉన్నట్టు. ఇప్పుడేంటంటే ఆ డీపీ ఉంది కదా! డీపీలోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ అని చెప్పేసి వస్తదనమాట పేజ్‌లోని. దీని మీద క్లిక్ చేసిన తర్వాత టూల్స్‌లోని మనకి మానిటైజేషన్ అని చెప్పేసి ఉంటది. దీని మీద క్లిక్ చేస్తే ఇందాక మీకు చూపించాను కదా ఇంటర్‌ఫేసు, ఆ ఇంటర్‌ఫేస్ వస్తది. ఇక్కడ నాది స్టార్స్ అయింది కాబట్టి స్టార్స్ మీద నేను క్లిక్ చేయాలి. ఇన్‌కేస్ మీది ఇంకేదైనా అయితే దాని మీద క్లిక్ చేస్తే మనకేమో సెటప్ అన్నది స్టార్ట్ అవుతదనమాట. ఇప్పుడు నాది స్టార్స్ కాబట్టి నేను స్టార్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ యాడ్ పే ఔట్ అకౌంట్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ పే ఔట్ అకౌంట్ అని ఎందుకొచ్చిందంటే నేను ఆల్రెడీ ఈ ప్రాసెస్‌ని కొంత ఫిల్ చేశాను. కానీ మళ్ళీ అందరికీ చూపెడదాం అని చెప్పేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మీకు స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తున్నాను. ఇన్ కేస్ అక్కడ యాడ్ పే ఔట్ అకౌంట్ బదులుగా ఇంకోటి ఉంటదనమాట. అదేంటంటే సెటప్ అని చెప్పేసి ఉంటది. ఆ సెటప్‌ని మనమేమో క్లిక్ చేస్తే మనకి ఈ ప్రాసెస్ అనేది ఈ విధంగా కంటిన్యూ అవుతది. ఇప్పుడు ఫస్ట్ మనం చూడగానే ఇక్కడ మనకి లెట్స్ స్టార్ట్ విత్ బేసిక్స్ అని చెప్పేసి ఇక్కడ లీగల్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ కంట్రీ అనేసి ఉంటది కదా! ఇదేంటంటే లీగల్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసరికి మీ పాన్ కార్డ్ మీద ఏ ఫార్మాట్‌లో అయితే పేరుందో ఆ ఫార్మాట్‌లోనైతే మీరు ఫిల్ చేయాల్సి ఉంటది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ పాన్ కార్డ్ మీద ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్‌ని ఫిల్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా! ఇక్కడ బిజినెస్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇండివిడ్యువల్ ఆర్ సోల్ ప్రొప్రైటర్ ఉంది కదా! ఫస్ట్‌ది అదే క్లిక్ చేయాలి. ఎందుకంటే మనం వీడియోస్ ద్వారా అమౌంట్‌ని గెయిన్ చేస్తున్నాం కాబట్టి. అది చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇంకొంచెం డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాలి. లైక్ మనకి ప్రైమరీ అడ్రెస్, మనకి ఆధార్ కార్డ్‌లో ఉంది అడ్రెస్, తర్వాత మన సిటీ, మన స్టేట్, తర్వాత పోస్టల్ కోడ్, తర్వాత ఫోన్ నంబర్ అండ్ ఆల్సో మన తాలూకా ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చేసి, పాన్ కార్డ్ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ పాన్ కార్డ్ చాలా కొంచెం జాగ్రత్తగా ఫిల్ చేయాలి.
దాని తర్వాత మనకి చూస్ హౌ యూ వుడ్ లైక్ టు గెట్ పెయిడ్ అని చెప్పేసి ఉంటదనమాట. ఇక్కడ ఏంటంటే మనకి పేపాల్ అకౌంట్ ఉంటే పేపాల్ అకౌంట్ నుంచి పే చేసుకోవచ్చు. లేదా మాన్యువల్‌గా మన తాలూకా బ్యాంక్ అకౌంట్‌ని యాడ్ చేయాలి. నేనైతే మాన్యువల్‌గా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తున్నాను. నా దగ్గర పేపాల్ లేదు. దాని మీద క్లిక్ చేసి లింక్ పే ఔట్ మెథడ్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే చాలు. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్యాంక్ కంట్రీ అడుగుతదనమాట. ఇన్ కేస్ వేరే కంట్రీ అక్కడ ఏదైనా కనిపిస్తే మాత్రం కంపల్సరీగా ఒకసారి ఇండియా చూజ్ చేసుకోవాలి. కన్‌ఫ్యూజ్ మీరు మర్చిపోకండి. తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ మీ పాస్‌బుక్ మీద ఎలా నేమ్ ఉందో ఆ నేమ్ ఎంటర్ చేసి షిఫ్ట్ కోడ్ నేను లాస్ట్‌లో చెప్తానన్నాను కదా! ఈ షిఫ్ట్ కోడ్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా యాడ్ చేయాలనమాట. వన్స్ ఇది యాడ్ చేసిన తర్వాత లింక్ పే ఔట్ మెథడ్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత టాక్స్ వెరిఫికేషన్ అని అడుగుతది. ఇక్కడ మనకి యాడ్ టాక్స్ ఇన్ఫో అని చెప్పేసి ఉంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకేమో మెయిన్ ఇప్పుడు నా పేజ్ నుంచి మెయిన్ అకౌంట్ షిఫ్ట్ అవుతదనమాట. యుగంధర్ అనే అకౌంట్‌కి. దాన్ని కంటిన్యూ చేస్తున్నాను నేను. కంటిన్యూ చేసేసి యాక్సెస్‌ని గ్రాంట్ చేస్తున్నాననమాట. టాక్స్ వెరిఫికేషన్ యాక్సెస్ ఉంటది. ఇప్పుడు ఈ టాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనం జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఇక్కడ సింపుల్ ఏం లేదు. ఇక్కడ మనం యూఎస్ సిటిజనా అవునా కాదా చూడాలి. మన యూఎస్ సిటిజన్ కాకపోతే నో మీద క్లిక్ చేయాలి. ఒకవేళ యూఎస్ సిటిజన్ అయితే యెస్ మీద క్లిక్ చేస్తాం. నేను నో మీద క్లిక్ చేశాను. నో మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకో క్వెషన్ అడుగుతదనమాట. ఆర్ యూ యాక్టింగ్ యాస్ అన్ ఇంటర్మీడియేటరీ ఏజెంట్ ఆర్ అదర్ పర్సన్ రిసీవింగ్ పేమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అనదర్ పర్సన్ అని చెప్పేసి ఉంటది. అంటే మనం ఏదంటే మీడియేటర్‌లా ఉన్నామా? అంటే మన తాలూకా కంటెంట్‌ని ఇంకోళ్ళ ద్వారా మనం సెండ్ చేస్తున్నామా? అంటే ఇంకోళ్ళ ద్వారా మనం ఫేస్‌బుక్ అకౌంట్ గాని, ఇంకోళ్ళ ఫేస్‌బుక్ అకౌంట్ గాని, ఇంకోళ్ళ యూట్యూబ్ అకౌంట్ నుంచి చేస్తున్నామా అని చెప్పేసి ఉంటదనమాట. ఒకవేళ మీకు మీరే మీ అంతట మీరే అంతా అప్‌లోడ్ చేయడం అంతా ఫేస్‌బుక్ డీటెయిల్స్ అన్నీ మీదే అయితే మాత్రం నో మీద క్లిక్ చేయండి. వన్స్ అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకోటి వచ్చేస్తదనమాట. ఇంకో పేజ్. ఈ పేజ్‌లో ఏంటంటే మనకి ఫస్ట్ కంట్రీ చూజ్ చేసుకోమంటది. కంట్రీ మీద చూజ్ చేసుకోవాలి ఇండియా అని చెప్పేసి. దాని తర్వాత ఫుల్ నేమ్ పైన ఉంది కదా! ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతది. ఆ తర్వాత టాక్స్ పేయర్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంది కదా! టీఐఎన్ అదే ఐ హావ్ నాన్ యూఎస్ టీఐఎన్ మీద క్లిక్ చేయాలి. టీఐఎన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఇది మనకి ఓన్లీ యూఎస్‌లోనే ఉంటది. యూఎస్ కాకుండా వేరే ఏ కంట్రీ అయినా సరే నాన్ యూఎస్ కింద వస్తదనమాట. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎంటర్ యువర్ అడ్రెస్ అని చెప్పేసి ఉంటది. ఇక్కడ మనకి అగైన్ మన ఆధార్ కార్డ్ మీద ఎలా అయితే అడ్రెస్ ఫార్మాట్ ఉందో అలా ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. దాని తర్వాత సేమ్ యాస్ పర్మనెంట్ అడ్రెస్ మీద టిక్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మెయిలింగ్ అడ్రెస్ కూడాని. ఇది అయిపోయిన తర్వాత ప్రొవైడ్ అడిషనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటది. ఇక్కడ ఏంటంటే మనకి హ్మ్. ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది మనం యూఎస్‌లో చేస్తున్నామా? ఔట్‌సైడ్ యూఎస్‌లో చేస్తున్నామా? అని చెప్పేసి అడుగుతదనమాట ఇండైరెక్ట్‌గా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా! 0% ఆఫ్ సర్వీసెస్ విల్ బి ఫిజికల్లీ పెర్ఫార్మ్డ్ ఇన్‌సైడ్ ద యునైటెడ్ స్టేట్స్. అంటే 0% అసలు నేను యూఎస్‌లో లేను అన్నట్టనమాట ఇక్కడ లొకేషన్ అన్నది. సో, ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ మనకి కన్సెంట్ అండ్ సైన్ అని చెప్పేసి ఉంటది కదా! ఇక్కడ మనకి ఇక సిగ్నేచర్ టైప్ యువర్ ఫుల్ నేమ్ అని చెప్పేసి ఉంది కదా! ఇక్కడ మీ పాన్ కార్డ్ మీద ఎలా అయితే ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్‌ని మీరు ఎంటర్ చేసేసి ఇక్కడ ఐ సర్టిఫై దట్ ఐ హావ్ ద కెపాసిటీ టు సైన్ ఫర్ ద పర్సన్ ఐడెంటిఫై ఆన్ ద లైన్ 1 ఆఫ్ దిస్ ఫార్మ్ అని చెప్పేసి ఉంది కదా పైన. దాని మీద మనం టిక్ చేయాలనమాట. టిక్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఉంది కదా! ఆ డేట్ యాజ్ ఇట్ ఈస్‌గా అట్లానే ఉండండి. మనం ఏ రోజైతే ఫిల్ చేసామో ఆ రోజు ఉంటది. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక రివ్యూ అండ్ సబ్మిట్ అని ఉంటది. ఒకసారి మనం పైనుంచి కింద దాకా ఒకసారి రివ్యూ చేసుకోండి. మనం ఫిల్ చేసిందంతా కరెక్టా కాదా అని చెప్పేసి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ పాస్‌పోర్ట్ పక్కన పెట్టుకొని ఒకసారి చూసుకోండి. మనం ఫిల్ చేసింది మొత్తం రైటా కాదా అని చెప్పేసి. ఇన్ కేస్ రైట్‌గా ఉంది, కరెక్ట్‌గా ఉందని అనుకుంటే మాత్రం సబ్మిట్ ఫార్మ్ మీద క్లిక్ చేయండి. లేదు అంటే మేక్ చేంజెస్ చేసి మరొకసారి చేంజెస్ చేయండి. వన్స్ ఇది చేసిన తర్వాత మనం నెక్స్ట్ టైమ్ ఎడిట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. బట్ ముందుగా ఒకసారి చూసుకోండి. వన్స్ అది అయిపోయిన తర్వాత టాక్స్ ప్రొఫైల్ అని చెప్పేసి ఇక్కడ యువర్ టాక్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కంప్లీట్ అని చెప్పేసి గ్రీన్ కలర్‌లో వచ్చింది అని అంటే మాత్రం మనదేమో కరెక్ట్‌గా ఫార్మ్ అంతా క్లియర్‌గా అయిపోయినట్టు. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఐ వాంట్ పేపర్‌లెస్ డెలివరీ అని చెప్పేసి టిక్ పెట్టేసి డన్ అని క్లిక్ చేసేయండి. వన్స్ డన్ అని క్లిక్ చేయగానే మనకేమో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినట్టనమాట. ఈ విధంగా మనమేమో ఫేస్‌బుక్ తాలూకు మానిటైజేషన్ కంప్లీట్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే ఒక క్వెషన్ రైజ్ అవ్వచ్చు అందరికి. అసలు షిఫ్ట్ కోడ్ అంటే ఏంటి అన్నది. బేసిక్‌గా ఏంటంటే మనకి వేరే కంట్రీస్ నుంచి మనకి అమౌంట్ అనేది వస్తదనమాట ఫేస్‌బుక్‌లోని. అది యూఎస్ డాలర్స్‌లో ఉంటది. యూఎస్ డాలర్స్ నుంచి ఈరోజు ఈ ఇండియన్ మనీ తాలూకు వాల్యూ బట్టేమో మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతదనమాట మన అకౌంట్‌లోకి. కాకపోతే ఏంటంటే ఈ ఆ డాలర్స్ నుంచి మన ఇండియా రూపీస్‌లోకి మారాలి అంటే షిఫ్ట్ కోడ్ కంపల్సరీగా అవసరం వస్తది.
అందరూ అనుకుంటారు ఈ షిఫ్ట్ కోడ్ వచ్చేసరికి ఐఎఫ్ఎస్సి కోడ్ అని చెప్పేసి అనుకుంటారు. ఐఎఫ్ఎస్సి కోడ్ వేరే, షిఫ్ట్ కోడ్ వేరే అనమాట. ఈ షిఫ్ట్ కోడ్ వచ్చేసరికి మనకి కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్స్‌కి అండ్ ఆ సెలెక్టెడ్ బ్యాంక్స్‌లోనే కొన్ని సెలెక్టెడ్ బ్రాంచెస్‌లో మాత్రమే ఉంటది. ఇదేంటంటే బెస్ట్ మీరు చాలామంది ఉచిత సలహాలు ఇస్తారనమాట. ఒకసారి మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. మీ తాలూకా బ్రాంచ్ నేమ్ సెర్చ్ చేయండి. షిఫ్ట్ కోడ్ అని సెర్చ్ చేయండి అని చెప్పేసి అట్లాంటి రిస్క్‌లు ఏం చేయొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కుదిరితే టైం చూసుకొని ఒకసారి మీ యొక్క బ్రాంచ్‌కి వెళ్ళండి. ఆ బ్రాంచ్‌కి వెళ్ళేసి నాకు ఇలా షిఫ్ట్ కోడ్ అవసరం వస్తది. ఇలా అప్లికేషన్ ఫిల్ చేయాలనుకుంటున్నాను. అక్కడ షిఫ్ట్ కోడ్ అడుగుతుంది. నేను ఏ షిఫ్ట్ కోడ్ యూజ్ చేయాలని చెప్పేసి బ్యాంక్స్‌కి అడగండి. బ్యాంక్స్‌కి అడిగితే కంపల్సరీగా వాళ్ళు చెప్తారు. ఆ షిఫ్ట్ కోడ్‌ని మాత్రమే మీరు యూజ్ చేయండి. కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి. అండ్ ఫర్దర్ పర్పస్ కోసం ఆ షిఫ్ట్ కోడ్‌ని మీరేమో సేఫ్‌గా దాచుకోండి. ఎందుకంటే చాలా యూజ్ అవుతది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఫుల్‌గా ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన వెంటనే వితిన్ ఏ సెకండ్స్‌లోనే మనమేమో మానిటైజేషన్‌కి ఎలిజిబిలిటీ వచ్చేస్తది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చేస్తాము. వన్స్ ఇది ఒకసారి అయింది అనంటే మాత్రం మిగతా 3 ఉన్నాయి కదా! వాటికి సెపరేట్‌గా చేయక్కర్లేదు. డిఫాల్ట్‌గా సేవ్ అయిపోతది. ఎవరికైనా ఇది ఎడిటింగ్ చేయాలి అంటే ఎలా ఎడిటింగ్ చేయాలి అన్నది ఎవరైనా అడిగితే దాని మీద నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఇక్కడ వరకైతే నేను ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫేస్‌బుక్‌ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నాకు ఇంకా సపోర్ట్ అండ్ మీ తాలూకా బ్లెస్సింగ్స్ కావాలి. ఫేస్‌బుక్‌ని ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.